ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇల్లు యవసం యవసందారుల కార్యక్రమం. యవసందారులకు అక్కరకచ్చే అన్ని తీవ్ర ముచ్చట్లు వినిపించే కార్యక్రమం. అంటే ఎప్పుడు ఏ పంట వేయాలి, ఏ పురుగుకు ఏ రోగానికి ఏ మందు కొట్టాలి, భూమిని ఎట్లా పదలంగా ఉంచుకోవాలి, తక్కువ ఖర్చుతోటి వ్యవసాయం ఎట్లా చేయాలా, గిసుంటి అన్ని తీవ్ర ముచ్చట్లు వినిపించే కార్యక్రమం. ఇలా మాట్లాడేటోళ్ళు ఎంతో అనుభవం పరిజ్ఞానం ఉన్న వ్యవసాయ శాస్త్రవేత్తలు, గోదల డాక్టర్లు, లాభాలు సాధిస్తున్న రైతులు. ప్రతి మంగళవారం శుక్రవారం ఉన్నట్టే ఇయ్యల సుఖ ఫోన్ ఇన్ కార్యక్రమం ఉన్నది. ఇయ్యల వానాకాలం పంటలలో చేపట్టవలసిన ఎరువుల యాజమాన్యం, ఈ అంశం గురించి వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ జవాబులు చెప్తారు. మరి వ్యవసాయదారులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే, ప్రశ్న అడగాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబరు 08732, ఇది కోడ్ నెంబర్. ఫోన్ నెంబరు 230081, ఇంకొక నంబరు 295081. ఫోన్ కలవకుంటే, ఫోన్ చేసుడు కుదరకుంటే మీ ప్రశ్నను టెక్స్ట్ రూపంలో అయినా సరే, వాయిస్ రూపంలో అయినా సరే మా వాట్సాప్ నంబర్కు పంపచ్చు. మా వాట్సాప్ నంబర్ 08732 295081. మరి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన. ఈరోజు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసింది. ఎక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 87% ఉన్నది. జిల్లాలో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రానున్న 24 గంటల్లో జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇది వాతావరణ సూచన. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం, వ్యవసాయదారుల కార్యక్రమం. మరి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పంటలలో చేపట్టవలసిన ఎరువుల యాజమాన్యం. మరి పంటకు మంచి పోషకాలు అందించినప్పుడే ఆ పంట మంచిగా ఎదిగి మంచి ఫలాన్ని అందిస్తుంది, మంచి దిగుబడిని అందిస్తుంది. కాబట్టి ఈ పంటలలో ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి, మరి ఎప్పుడెప్పుడు చేపట్టాలి, ఏ ఎరువులు అందించాలి, మరి స్థూల పోషకాలు ఎన్నిసార్లు అందించాలి, సూక్ష్మ పోషకాలు ఎన్నిసార్లు అందించాలి, ఇలాంటి అన్ని ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానాలు చెప్పడానికి మన 100.2 FM స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అశోక్ గారు. మరి వ్యవసాయదారులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలనుకుంటే, మీకేమన్నా ఈ ఎరువుల యాజమాన్యంకు సంబంధించిన ఏమన్నా అనుమానాలు ఉన్నట్టయితే మీరు అప్పటికప్పుడు ఫోన్ చేసి మీ సమాధానాలను, మీరు జవాబుల్ని పొందవచ్చు. మరి మాకు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబరు 08732, ఇది కోడ్ నెంబర్. ఫోన్ నెంబరు 230081, ఇంకొక నంబరు 295081. వాట్సాప్ నెంబర్ 08732 295081. ఫోన్లు వచ్చేలోపు మనం ముచ్చటనైతే కొనసాగిద్దాం. సార్, మన జిల్లా యందు చూసుకున్నట్లయితే ఈ వానాకాలం పంటల పరిస్థితి ఎట్లా ఉన్నదంటారు? ఇప్పుడు జిల్లా యందు ప్రధానమైన పంటలు తీసుకుంటే మనకి ప్రతి ప్రధానమైన పంట, అవును, తర్వాత దశలో సోయా చిక్కుడు, ఈ రెండు పంటలలో అంతర పంటగా కావచ్చు, లేదంటే ఏక పంటగా కంది పంటను సాగు చేస్తూ ఉన్నాము. చాలా తక్కువ విస్తీర్ణంలో మిగతా పెసర, మినుము లాంటి పంటలు కొంతమంది రైతులు, జొన్న, మొక్కజొన్న లాంటి పంటలు వేసుకున్న రైతులు ఉన్నారు. కూరగాయల పంటలు అవన్నీ మళ్ళీ వేరే రకంగా ఉంటాయి మనకు. అయితే సోయాబీన్ పంట తీసుకుంటే జిల్లా యందు ప్రస్తుతం అంతా కూడా కాయలు ఏర్పడే దశ మొదలైంది ఇప్పుడు సోయాబీన్లో. అంటే మనకి అటు ఇటుగా 55 నుంచి 60 రోజుల సమయంలో క్రాప్ ఉంది ఇప్పుడు. కంది పంట కూడా అంతర పంటగా ఉంటుంది కాబట్టి అటు ఇటుగా అదే స్టేజ్లో ఉంది ఇప్పుడు. కాటన్ క్రాప్ వచ్చేసి ఇది కూడా జిల్లాలో కొద్దిగా కొన్ని ప్రాంతాలలో వెనక ముందు వర్షాలు పడడము, తర్వాత పంట ఇది జూన్ మాసంలో మొదట్లో వర్షాలు పడి కొద్ది ఒక 6-10 రోజుల పాటు మళ్ళీ కొద్దిగా గ్యాప్ రావడము, మళ్ళీ స్వింగ్స్ జూన్ ఎండింగ్లో అట్లా టేకప్ చేయడం అనేది చూస్తూ ఉన్నాము. సో అంటే ఈ రకంగా చూసినా కూడా కాటన్లో
మనకంతా కూడా 55-60 రోజుల దశలో కాటన్ క్రాప్ ఉంది ఇప్పుడు. అంటే చాలా చోట్ల కూడా ఇక గూడు ఏర్పడే స్టేజ్ స్టార్ట్ అయింది మనకు. కంది పంట అంతర పంటగా ఉంది, అదంతా కూడా వెజిటేటివ్ స్టేజ్లోనే ఉంది ఇప్పుడు. అయితే మనకు ఈ రోజుకి తీసుకుంటే సుమారుగా అంటే వివిధ ప్రాంతాలలో తీసుకుంటే 600 మిల్లీమీటర్ల నుంచి 700 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇప్పటికీ. 37 నుంచి 39 వర్షపు దినాలుగా నమోదైంది. అంటే ఓ రకంగా మిగతా ప్రాంతాల కన్నా కూడా మనకి కంటిన్యూస్గా వర్షాలు పడతా ఉన్నాయి, ఎడతెరిపి లేకుండా వర్షాలు పడతా ఉన్నాయి. సో ఈ వర్షాల ప్రభావం వల్ల కూడా చాలా చోట్ల అనుకున్నంతగా కాటన్ క్రాప్ ఎదగడం లేదనేది ఒక ఫీడ్బ్యాక్ ఇది. సోయాబీన్ పంటనేమో అంటే దానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితి ఉంది, నేలలు అట్లే బలంగా ఉన్నాయి కాబట్టి అదేమో బాగా ఏపుగా పెరిగిపోతూ ఉంది. ఇవి రెండు ప్రజెంట్గా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ చీడపీడల విషయంలో మాత్రం కొంత ఈ మైక్రో క్లైమేట్ చేంజెస్ వల్ల కూడా కొన్ని అంటే ముఖ్యంగా ఈ 3 పంటలలో కూడా రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇది పరిస్థితి. సో సుమారుగా అటుగా 5.2 లక్షల ఎకరాలలో పంట సాగైంది జిల్లాలో. అందులో ప్రధానమైన షేర్ మనకు వచ్చేసి కాటన్ క్రాప్. ఈ విధంగా ఉంది మరి జిల్లా యందు వానాకాలం పంటల పరిస్థితి. అయితే మనం సోయాబీన్ పంటలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం చేపట్టవలసినటువంటి ఎరువుల యాజమాన్యం ఏమేమి అంటారు ఇప్పుడు నా పరిస్థితుల్లో? అయితే సోయాబీన్, కంది లాంటి పప్పు జాతి పంటల్లో మాత్రము వేయవలసిన నత్రజని కానీ భాస్వరం, పొటాషియం లాంటి సమతుల్య ఎరువులంతా కూడా పంట మొదట్లోనే మనం ఇవ్వమని చెప్తా ఉంటాము. అవును. అంటే క్రాప్ ఎస్టాబ్లిష్మెంట్ స్టేజ్కి మనకి ఫర్టిలైజర్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ అవసరం పడుతుంది. తర్వాత ఇలాంటి క్రాప్లలో సమగ్ర ఎరువుల యాజమాన్యం అనేది మనం చెప్తాము. బట్ ప్రాక్టికల్గా ఈ భాస్వరానికి సంబంధించిన ఎరువులు, తర్వాత కొంత మైక్రో న్యూట్రియంట్స్ కూడా మనకు అవసరం పడుతుంది దీంట్లో. అయితే ప్రస్తుతం సోయాబీన్లో చేయాల్సిన ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే చాలా చోట్ల పంట సాధారణ కన్నా ఎక్కువగానే ఏపుగానే పెరిగింది ఇప్పుడు. కాయలు ఏర్పడే దశ నుంచి గింజ కట్టే దశలో చాలా ప్రాంతాలలో పంట ఉంది ఇప్పుడు. ఈ సమయంలో అంటే సోయాబీన్ లాంటి హై ప్రోటీనియస్ క్రాప్ అంటే ఎక్కువ మాంసకృతులు కలిగిన పంట కాబట్టి ఒక రైతుతో మాట్లాడిన తర్వాత ఈ సోయా చిక్కుడులో ఎరువుల యాజమాన్యం గురించి మాట్లాడుకుందాం. హలో, నమస్తే అండి. మీ పేరు, మీ ఊరు పేరు చెప్పి ప్రశ్న అడగండి. నమస్తే సార్, నా పేరు నవీన్. నవీన్ గారు, కాల్వా గ్రామం, నిర్మల్ జిల్లా. నిర్మల్ జిల్లా సార్. అడగండి, సార్ ఉన్నారు. సార్ ఇది వారేసి ఇప్పుడు దగ్గర 1 month అయింది. వారి సార్ అప్పుడు 3 రోజులకు గడ్డి మందు చల్లిన ముసుకెళ్ళ కలిపి. ఓకే. అయినా కూడా సన్నం పుడుతుంది సార్ గడ్డి. మీరు ఏం చేస్తారంటే మా మార్కెట్లో చాలా మందులు ఉన్నాయి. ఈ నామినీ గోల్డ్ అనే మందు, లేదంటే వివాయ అనే ఇంకొక గడ్డి మందు, ఈ 2 మందులలో నామినీ గోల్డ్ సార్. నామినీ గోల్డ్. ఓకే. నామినీ గోల్డ్ మీకు వచ్చేసి 100 ml ఒక ఎకరానికి. ఇది 100 ml. ఓకే. అంటే ఇది తక్కువ మోతాదులు. ఈ మధ్యలో అంతా మోడర్న్ కెమికల్స్ అన్నీ కూడా తక్కువ క్వాంటిటీలోనే మనం స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. లేదనుకుంటే వివా అని ఇంకొకటి ఉంది. ఇది వచ్చేసి మనకి అటుగా 300 ml నుంచి 500 ml పర్ ఏకర్ అనేది చెప్తా ఉంటాం మనం. సో మీరు అటుగా ఒక 300 ml వాడుకోండి మీరు. ఇప్పుడు స్ప్రే చేస్తా సార్. ఇది గడ్డి మందు, ఇవి సెలెక్టివ్ హెర్బిసైడ్స్ కాబట్టి మనం స్ప్రే చేయొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. స్ప్రే చేసుకోవడానికి వీటిని రికమెండ్ చేస్తాం. ఓకే, ధన్యవాదాలు నవీన్ గారు. మరి మీరు ఫోన్ చేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు. శ్రోతలు, ముఖ్యంగా యువసందారులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవచ్చు. మరి మీకు ఏ పంటల్లోనైనా ఇప్పుడు వానాకాలం సాగుతున్నటువంటి వివిధ పంటల్లో ఎరువుల యాజమాన్యం గురించి మీకు ఏం అనుమానాలున్నా అడగచ్చు. మరి అప్పటికప్పుడు మీకు సమాధానం దొరుకుతుంది కాబట్టి ఫోన్లు చేయండి. ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబరు 08732, ఇది కోడ్ నెంబర్. ఫోన్ నెంబరు 230081, ఇంకొక నెంబరు 295081. డాక్టర్ శ్రీధర్ గారు, మీరు ఇది చెప్తున్నారు, మీరు సోయా చిక్కుడులో ఎరువుల యాజమాన్యం గురించి. అయితే సోయాబీన్ క్రాప్ మనకున్న అన్ని పప్పు జాతి పంటలలో హై ప్రోటీన్ కలిగిన పంట. ఇది 40% ప్రోటీన్ ఉంటుంది, మాంసకృతులు ఉంటుంది. కాబట్టి ఈ మాంసకృతుల సమృద్ధికి మనకి ఇవ్వాల్సిన పోషకాలు అనేది పైపాటుగా ఈ సమయంలో కూడా అవసరం పడుతుంది. కానీ
క్రాప్ గ్రోత్ని తీసుకుంటే మనకి ఈ టైంలో ప్రొటెక్షన్ చేయాలన్నా లోపల పోయి ఏదైనా ఫోలియర్ న్యూట్రిషన్ ఇవ్వాలన్నా కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. చాలా ఏపీ పెరుగుతుంది, చాలామంది రైతులు లోపల పోయి ఇవన్నీ చేయాలన్నా కూడా భయపడతా ఉంటారు. అయితే అంటే అవన్నీ ఇది కొంత మేనేజ్మెంట్ స్కిల్స్ అవి అవసరం మనకు. అయితే ఈ టైంలో మాత్రం సోయాబీన్ లాంటి పంటకి మనము పైపాటుగా ఎరువుల యాజమాన్యం తీసుకుంటే ఎకరానికి ఒక 20-25 కిలోల యూరియా మనం అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా కూడా నీమ్ కోటెడ్ యూరియా, గ్రాన్యులేటెడ్ యూరియా దొరుకుతుంది కాబట్టి మనం పైపాటుగా చల్లుకోవచ్చు. లేదనుకుంటే మనకు కొన్ని కంపెనీ వాళ్ళు కస్టమైజ్డ్ ఫోలియర్ న్యూట్రిషన్ కూడా డెవలప్ చేసినారు. ముఖ్యంగా పప్పు జాతి పంటలకి పైపాటుగా ఏం వాడవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి కోరమండల్ వాళ్ళని తీసుకుంటే అక్యూ స్ప్రే పల్సెస్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు కాటన్ క్రాప్లు తీసుకుంటే అక్యూ స్ప్రే కాటన్ అని దొరుకుతుంది. అంటే అట్లా క్రాప్ స్పెసిఫిక్గా వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్, కస్టమైజ్డ్ ఫర్టిలైజర్స్ ముఖ్యంగా పప్పు జాతి పంటల్లో ఏ సమయంలో మనకి నత్రజని అవసరం ఉంది, కొంత పొటాషియం అవసరం ఉంది, కొన్ని సూక్ష్మ ధాతువులు కూడా మనకి అవసరం పడుతుంది. ముఖ్యంగా గంధకం కావచ్చు, బోరాన్ కావచ్చు, కొంత జింక్ కావచ్చు. ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు ఏమంటారు అన్నీ కూడా కాంబినేషన్లో మనకి తయారు చేసి అమ్ముతా ఉన్నారు. కాబట్టి ఎకరానికి 2 కేజీలు ఈ వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ని మీరు ఏదైనా ఒక పెస్టిసైడ్ కావచ్చు, ఫంగిసైడ్స్ కావచ్చు, ఈ అవసరం ఉన్న సస్యరక్షణ చర్య మందులలో కలిపి మనం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. అయితే చాలామంది జిల్లాలో రైతుల యొక్క సాగు విధానం తీసుకుంటే సోయాబీన్ పంటకి పెద్దగా ఎరువులు అవసరం లేదు, నిజమే. అంటే పంట మొదట్లో అయితే కొంత వేయాల్సిన అవసరం ఉంది. అందులో సమగ్ర ఎరువుల యాజమాన్యం తీసుకుంటే చాలామంది రైతులు ఈ ఆర్గానిక్ సోర్సెస్ సేంద్రియ ఎరువులను అసలు వాడడం లేదు. ఈ సేంద్రియ ఎరువులను వాడుకుంటే మొక్క రూట్ సిస్టమ్ బాగా బలంగా తయారైపోయి మంచి వేర్ల మీద వేరు బుడిపెలు తయారైతాయి. ఈ వేరు బుడిపెల ద్వారా రైతు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. హలో, నమస్తే. చెప్పండి, మీ ప్రశ్న అడగండి. మీ ఊరు పేరు చెప్పండి. మీ పేరు, మీ ఊరు పేరు. మేడిగూడ. చెప్పండి అమ్మా. ఏం కావాలమ్మా చెప్పండి. పేరు పద్మ. చెప్పమ్మా. పత్తికి ఇప్పుడు మందు పొటాష్ వేయచ్చా? పొటాష్ అమ్మా పోయొచ్చమ్మా. పత్తి పంటకి ప్రతి 20 రోజులకు ఒకసారి నేలలో ఉన్న తేమను సరి చూసుకొని మనం నత్రజని, పొటాష్ 2 సంబంధించిన ఎరువులను మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నత్రజనికి సంబంధించింది మార్కెట్లో యూరియా దొరుకుతుంది మనకు. ఇప్పుడు పంట అటు ఇటుగా 60-70 రోజుల మధ్యలో ఉంది కాబట్టి ఎకరానికి ఒక బ్యాగ్ యూరియా 45 కేజీల యూరియా అవసరం పడుతుంది. ఒక 15-20 కిలోల పొటాష్ ఈ రెండింటిని మిక్స్ చేసుకుని మనం అప్లై చేసుకుంటే సరిపోతున్నాం. ఓకే, మంచిదమ్మా, వేసుకోవచ్చు. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలమ్మా. అమ్మా పత్తికి అమ్మా అదే అయితే నడుమ ఎరుగుతున్న దాంట్లో 2 రకాలుగా మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. ఒకటి, చాలా మంది రైతులు వర్షాలు అధికంగా పడడం వల్ల వాళ్ళు సకాలంలో డౌరలు కొట్టుకోలేక లేదంటే కలుపు తీసుకోలేక మార్కెట్లో స్వీప్ పవర్ అనే గడ్డి మందు చాలామంది వాడినారు. దీనివల్ల ఈ లేత కొమ్మలు, లేత చిగురు కొమ్మలు ఇవన్నీ కూడా కొంచెం చాలా చోట్ల ఇరిగిపోతున్నట్టు చెప్తా ఉన్నారు. ఇదొక ప్రాబ్లము. ఇక రెండవది మనకు కొంత ఈ స్టెమ్ బ్లైట్ అంటే కాండము ఇట్లా విరిగిపోవడం అనేది కూడా ఓ రకమైన తెగులకు సంబంధించిన అంశం ఇది. ఒకవేళ మీరు గడ్డి మందు కొట్టకపోతే అయినా కూడా మీ కాండము, లేత కాండము అట్లా విరిగిపోతే ఇది కొంత ఫంగల్ ప్రాబ్లం అనమాట. అంటే శిలీంధ్రానికి సంబంధించిన సమస్య ఇది. దీనికి మార్కెట్లో మనకి ప్రాపికోనజోల్ లేదంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ ఈ 2 రకాలైన మందులు దొరుకుతూ ఉన్నాయి. దీనిని మనం స్ప్రే చేసుకోవడము. లేదంటే నేటివ్ అనే ఇంకొక ఫంగిసైడ్ ఉంది. ఇది కూడా ఎక్కడైతే ఆ కాండ విరిగిపోతుందో ఆ మొదళ్ళలో కొద్దిగా పడేటట్లు మనం స్ప్రే చేసుకున్నా కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. ఆ నేటివ్ వచ్చేసి ఎకరానికి 100 గ్రాముల నుంచి 120 గ్రాముల దాకా వాడుకోవాలి. ఈ ప్రాపికోనజోల్ అయితే 200 ml 200 మిల్లీలీటర్లు. కాపర్ ఆక్సిక్లోరైడ్ మనం మామూలుగా బ్లూ కాపర్ కానీ, బిల్టాక్స్ కానీ, బ్లూ టాక్స్ కానీ అట్లా 3-4 రకాలుగా అమ్ముతారు. ఇది లేదా బ్లూ కాపర్ అంటారు మేజర్గా. అయితే ఇది వచ్చేసి 600 గ్రాముల దాకా అవసరం పడుతుంది. అట్లా ఇలాంటి ఫంగిసైడ్స్ని స్ప్రే చేసుకోవడం వల్ల కూడా ఏదైతే ఆ కుసలు ఇరిగిపోతా ఉన్నాయో వాటిని మనం కొంత అదుపులో పెట్టే అవకాశం ఉంది. ఓకే ఓకే, మంచిదమ్మా. మంచి ఫోన్ చేసి మంచి ప్రశ్నలు అడిగిండ్రు, ధన్యవాదాలు. ఈ విధంగా రైతు శ్రోతలు ఎవరైనా సరే ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి ప్రస్తుతం ఉన్నటువంటి వానాకాలం పంటల్లో పత్తి, సోయాబీన్, తొగరి పంటల్లో
ఎరువుల యాజమాన్యం గురించి మీకు ఏం అనుమానాలు ఉన్నా అడగవచ్చు. మరి అప్పటికప్పుడు మీకు సమాధానాలు ఇవ్వడానికి మన 100.2 FM స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్లు 087232, ఇది కోడ్ నెంబర్. ఫోన్ నెంబరు 230081, ఇంకొక నంబరు 295081. మా వాట్సాప్ నెంబర్ 087322295081. ఇంకొక రైతు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. మీ పేరు, మీ ఊరు పేరు చెప్పి ప్రశ్న అడగండి. నమస్కారం సార్. లాండసాంగి, ఆదిలాబాద్ మండల్. లాండసాంగి నుంచి. ఏం పేరు సార్ మీది? హనుమాన్లు గారు. చెప్పండి హనుమాన్లు గారు. నమస్కారం. నమస్తే అండి. నమస్తే సరే, పెట్టు కాటన్ అనేది కొంచెం ఎదుగుదల లోపం ఉందండి. ఓకే. కొంచెం మళ్ళా చౌకు కూడా అంటే జౌకు పట్టింది, ఎదుగుదల అనేది లోపం అనేది వచ్చింది. అవునవును. అంటే ఏ సస్యరక్షణ, ఏ మందులు కొట్టాలని. అయితే ఇప్పుడు మనకి నేను ఇంతకుముందు నా రేడియో టాక్ స్టార్టింగ్లో చెప్పిన పాయింట్ ఏంటంటే, జిల్లా తెలంగాణ రాష్ట్రంలో మనకు బాగా వర్షాలు పడే జిల్లాలో మనం కూడా ఉన్నాము. ఎడతెరిపి లేకుండా ఇప్పటికే 650 నుంచి 700 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 37 నుంచి 40 వర్షపు దినాల్లో నమోదైంది. ఇప్పటికే 60 రోజులలో లేదా 62 రోజులలో మనకి ఇప్పటికీ 40 రోజులు వర్షాలే పడతా ఉన్నాయి. సో ఇది ప్రధానంగా ఈ కాటన్ ఎదుగుదల లేకపోవడానికి ఒక కారణం కావచ్చు. రెండవది, పోషకాలను మనం సకాలం ఇవ్వలేకపోవడం రెండవది. మూడవది, సకాలంలో ఈ అంతరకృషి చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాము. ఈ డౌరలు కొట్టుకోకపోయినా కూడా మొక్క ఎదుగుదల అంత ఆశించిన మేరకు ఉండదు. నాలుగవది, కలుపు సమస్య తోడవుతుంది. సో ఉన్న పోషకాలు అటు కలుపు మొక్కలు తీసుకుంటాయి, ఇటు కాటన్ ప్రధానమైన మొక్కలు తీసుకుంటాయి. వీటి మధ్యలో ఒక రకమైన కాంపిటీషన్ ఏర్పడుతుంది. తర్వాత జౌకు పట్టిన భూముల్లో ఎట్లాగో మురుగునీటి సమస్య తయారవుతుంది. దీనివల్ల వేరు వ్యవస్థ కొద్దిగా బలహీనమైపోతుంది. భూమిలో దాగి ఉన్న పోషకాలను కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉంటుంది. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, మురుగునీటి సమస్యను అయితే మనం ఏదో రకంగా తీయకపోతే మనం ఏం చేయలేము. ఇక రెండవది, ఏ మాత్రం అవకాశం ఉన్నా ఈ ఒక 3-4 రోజులు గ్యాప్ ఎక్కడ దొరికినా కూడా కొంత ఈ అంతరకృషి చేయడమా లేదా డౌరులు నడిపేయడం అనేది ఒకసారి చేయాలి. మూడవది, పోషకాలను మనం ఎట్లయితే రోజుకు ఒక 3 సార్లు కొద్దిగా తింటామో, లంచ్, మన బ్రేక్ఫాస్ట్, డిన్నర్, అట్లా ఈ కాటన్ క్రాప్ కూడా ప్రతి 20 డేస్కి కొంత పోషకాలను ఇచ్చుకుంటూ పోవాలి. అట్లా 3 నెలల దాకా ఇవ్వాలి మనం అట్లా. తర్వాత నాలుగవది, ఇప్పుడు ఈ ఉన్న మొక్కలన్నీ కూడా మనం పోషకాలను ఇచ్చినా కూడా బలహీనమైన వేరు వ్యవస్థ వల్ల తీసుకోలేవు. కాబట్టి మనం ఇన్స్టాంట్గా ఈ నీళ్ళలో కరిగే ఎరువులు కూడా మనకు దొరుకుతాయి మార్కెట్లో. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు కూరమండల్ లాంటి కొన్ని కంపెనీల్లో ఈ కాటన్ క్రాప్కి సంబంధించిన కస్టమైజ్డ్ వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ దొరుకుతాయి మనకి. లేదనుకుంటే 13,045 మల్టీకే అనే పేరు మీద 319 కానీ 320 కానీ దొరుకుతాయి మనకు. ఇవైతే ఇక మన నీళ్ళలో చక్కెర కరిగిపోయినట్టు కరిగిపోతాయి ఇవి. అట్లా ఇది ఎకరానికి 2 కిలోల దాకా మనము ఏ చీడపీడ మందులు కొట్టినా కూడా దాంట్లో కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు మనం. సో అట్లా కొద్దిగా అవి పికప్ అవుతాయి. ఇదొకటి. తర్వాత రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువది కాటన్లో ఇప్పుడు. ముఖ్యంగా మనకి ఏంటంటే పచ్చదోమ, పేనుబంక ఈ సమస్య. ఇంకొంతమంది రైతుల నుంచి ఉన్న ఫీడ్బ్యాక్ ఏంటంటే అక్కడక్కడ కొద్దిగా తెల్లదోమ కూడా వస్తుంది సార్ అని అడుగుతా ఉన్నారు. సో వీటికి సంబంధించిన మందులు మనము కొట్టాలి. సో చాలా మంది రైతులు వర్షాలు పడడం వల్ల కూడా వీటిల్లో కూడా కొంత ఆలస్యత్వం జరుగుతూ ఉంది. అయితే ఈ టైంలో మనం కొట్టాల్సిన మందులు తీసుకుంటే పేనుబంకకి అయితే మనకి అస్టాఫ్ అనే మందు, లేదంటే ఎసిటమోప్రిడ్ అనే మందు, ఈ 2 మందులలో ఏదైనా ఒక మందు స్ప్రే చేయాలి. సో ఎసిటమోప్రిడ్ మామూలుగా మార్కెట్లో ప్రైడ్ అని దొరుకుతుంది. అట్లా చాలా పేర్ల మీద దొరుకుతుంది. ఆకుపచ్చ డబ్బా ఉంటుంది. అది ఎకరానికి 80 గ్రాములు మనం స్ప్రే చేయాలి. ఎకరానికి 40 గ్రాములు స్ప్రే చేయాలి. అదే అస్టాఫ్ మందు అయితే మనం 300 గ్రాముల దాకా స్ప్రే చేయాలి అట్లా. తర్వాత ఈ పచ్చదోమ సమస్య ఉంది చాలా చోట్ల. సో థయోమెథాక్సమ్ మార్కెట్లో అక్టారా అనే మందు దొరుకుతుంది. ఇది వచ్చేసి 40 గ్రాములు ఎకరానికి. లేదంటే టోకెన్ అని ఇంకో మందు దొరుకుతుంది. ఇది వచ్చేసి 60 గ్రాములు ఒక ఎకరానికి. అట్లా ఈ రకంగా ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి తగ్గించుకుంటూ కలుపు సమస్య లేకుండా కొద్దిగా జౌకు పట్టని విధంగా మనము కొద్దిగా కష్టపడితే కానీ క్రాప్ పికప్ అయ్యే అవకాశం లేదు ఇప్పుడు. ఓకే, మంచిది హనుమాన్లు గారు. మంచి ప్రశ్నలు అడిగిండ్రు సార్, చాలా చక్కని సమాధానాలు అందించారు. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. శ్రీధర్ చౌహాన్ గారికి మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు సార్. మా ఆదిలాబాద్ మండలంలో ఆయన ఎవరికైనా ఎప్పుడైనా కాల్ చేసినట్టు కూడా మాకు
అందుబాటులో ఉండి లిఫ్ట్ చేస్తారు సార్. ఓకే, ప్రత్యేక ధన్యవాదాలు మా ఆదిలాబాద్ మండలం తరఫున. మంచిదండి. ఓకే, థ్యాంక్ యూ హనుమాన్లు గారు, ధన్యవాదాలు. ఈ విధంగా వ్యవసాయదారులు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి పాలు పంచుకోవచ్చు. ఇందులో వానాకాలం పంటలలో చేపట్టవలసిన ఎరువుల యాజమాన్యం గురించి మీకు ఏం అనుమానం ఉన్నా అడగవచ్చు. మరి ఎప్పటికప్పుడు సమాధానాలు ఇవ్వడానికి మన ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఆ ఫోన్ నెంబరు 08732, ఇది కోడ్ నెంబర్. ఫోన్ నెంబరు 230081, ఇంకొక నంబరు 295081. అయితే ఇప్పుడే ఒక వాట్సాప్ ప్రశ్న వచ్చింది సార్. రామచందర్ రెడ్డి కాప్రీ గ్రామం నుంచి పంపించారు, జైనత్ మండలం. పత్తి ఆకులు పసుపు రంగులో మారుతున్నాయి, దీనికి గల కారణము, నివారణ తెలుపగలరంటున్నారు. ఇప్పుడు ఈ పసుపు రంగుకు మారే దాంట్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు కొంత రసం పీల్చే పురుగుల ఉధృతి ఉండొచ్చు, లేదంటే గడ్డి సమస్య బాగుందని చాలా మంది నాన్ సెలెక్టివ్ హెర్బిసైడ్ కూడా స్ప్రే చేస్తున్నారు. అంటే కాటన్ క్రాప్కి ఏమవుతుందిలే, దూరం దూరంగా ఉన్నాయి కదా, మనం స్ప్రే చేద్దామనే క్రమంలో మందులు కొడుతుంటారు. దాని యొక్క డ్రిఫ్ట్ ప్రభావం వల్ల, అంటే ఆ సన్నటి తుంపర్లు, గడ్డి తుంపర్ల ప్రభావం వల్ల లేత చిగురు ఆకులన్నీ కూడా ఇట్లా కొంత ఎల్లో కలర్కి మారిపోవడము, తర్వాత బ్రౌన్ కలర్, బ్రాంచ్ కలర్కి మారిపోయి పసుపచ్చ బారిపోయి మొత్తం రాలిపోతుంటాయి అన్నమాట. సో అలాంటి సమస్య ఉండొచ్చు. మరి దాంట్లో జరిగిన సమస్య ఏందో రైతు మనకి ఏం వివరించలేదు. తర్వాత కొంత శుద్ధకట్టు భూములలో కూడా ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకని ఇంకా సమస్య ఏముందో తెలియదు, కానీ మనం చేయాల్సిన, అంటే నాకున్న అవగాహన ఏంటంటే ఇప్పటికీ చాలా అన్ని ప్రాంతాలలో, ఆదిలాబాద్ కాకపోయినా ఏడ కాటన్ పండించినా కూడా ఈ 60-75 రోజుల సమయంలో మనకు ఖచ్చితంగా కొన్ని రకాలైన సక్కింగ్ పెస్ట్ల ప్రభావం ఉంటుంది. అందులో ప్రధానంగా ఈ పచ్చదోమ కావచ్చు, పేనుబంక కావచ్చు, తెల్లదోమ కావచ్చు, లేదా వీటన్నిటి కాంబినేషన్లో మిక్స్డ్ పాపులేషన్ కూడా మనకు ఉంటుంది. అందుకని ఈ ఖచ్చితంగా రసం పీల్చే పురుగుల మీద మనము ప్లాంట్ ప్రొటెక్షన్ మీద ప్రతి ఒక 2 వారాల గ్యాప్తో మనం చేసుకుంటూనే పోవాలి. రెండవది, మొక్కలను అంటే వాటిని బలవంతంగా తయారు చేసుకోవాలంటే వాటికి కావాల్సిన పోషకాలను కూడా, ఇలా అధికంగా వర్షాలు పడితే కనీసం ఫోలియర్ న్యూట్రిషన్ అయినా ఏదో రకంగా అయినా మనం దాన్ని స్ప్రే చేసేసి దాన్ని అందుకునే అవకాశం ఉంటుంది. మూడవది, కాటన్ లాంటి క్రాప్లలో మనం ఎంత బాగా కనీసం ఒక 3 నుంచి 4 సార్లు అంతర్కృషి డవర నడిపించితే క్రాప్ చాలా హెల్తీగా తయారవుతుంది మనకు. సో ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి కాబట్టి మరి దీంట్లో ఏ రీజన్ వల్ల అది వెనుకబడిందో చూసుకొని చివరకు రైతులు చేసుకోవాలి. లేదంటే నన్ను మళ్ళీ మీటింగ్ అయిపోయిన తర్వాత సంప్రదించండి, నేను చెప్పగలుగుతాను మీకు. మరొక సందేశం వచ్చింది, భీంపూర్ మండలం నిపాని గ్రామం నుంచి వినోద్ పంపించిండు. ఇతడు ఏం రాసిండ్రంటే, కంది అంటే తొగరిలో ప్రస్తుతం ఏ ఎరువులు వేయాలంటున్నారు సార్? ఇప్పుడు కంది ఎలాంటి పంట అంటే, మనము సోయాబీన్లు అంతర్కృషి అంటే అంతర పంటకి వేసుకున్న, కాటన్లు అంతర పంటకి వేసుకున్న, ఆ పంటలలో ఎప్పుడు ఎరువులు వేసుకున్నా కూడా ఈ పంటకి వేసుకోవచ్చు. దీనికి ప్రత్యేకంగా ఎరువులు వేయాలి మనం చేపట్టాల్సిన అవసరము ప్రస్తుతంలో ఏమి లేదు. పెద్దగా అంత అవసరం లేని క్వశ్చన్ ఇప్పుడు ఇది. కానీ అయితే ఆదిలాబాద్లో ఈ కంది సాగు యొక్క అంటే సాగు విధానాన్ని మనం చూసుకుంటే చాలామంది చాలా ఒత్తుగా కంది విత్తనాలను వేసుకుంటా పోతారు. సో ఇక్కడ ఇప్పటికే చాలా ఆలస్యం జరిగింది. ఎక్కడైనా అట్లా ఒత్తుగా ఉన్న మొక్కలు ఉంటే కొద్దిగా పలచన చేసుకోవడం అనేది ఒక ప్రాక్టీస్గా పెట్టుకోవాలి మనము. యాక్చువల్గా 2 మొక్కల మధ్యలో కనీసం 20 సెంటీమీటర్లు పెట్టాలా. ఒక మొక్క దగ్గర ఒకటే, అంటే ఒక హిల్లికి 1 లేదా 2 విత్తనాలు పెట్టాలి. మనం అంతా కుప్పలు పోసి వరుసలలో పెట్టేస్తాము. ఎంతైతే పాపులేషన్ అవసరం ఉందో దానికి 3-4 రెట్ల పాపులేషన్ అక్కడ మెయింటైన్ చేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఏమనిపించదు, బట్ ఎప్పుడైతే అవి ఫ్లవరింగ్కి ఫ్రూటింగ్కి వస్తుందో అప్పుడు మాత్రం అనిపిస్తుంది, ఏంది ఇంతే కాసిందా, ఇది ఏంది ఇంత సన్నగా ఉన్నది, ఇంత పలసగా ఉంది, ఇంత బలహీనంగా ఉంది అనేది ఫీలింగ్ మనకి అప్పుడు తెలుస్తూ ఉంటుంది. అందుకని కంది పంట సాగు చేసుకునేటప్పుడు ఎట్లయితే కాటన్లో, సోయాబీన్లో ఆ మొక్కల మధ్య వరుసల మధ్యలో మనం స్పేస్ మెయింటైన్ చేస్తామో అట్లా 2 మొక్కల మధ్యలో కనీసం ఒక 1/2 ఫీట్ డిస్టెన్స్ మనం మెయింటైన్ చేసుకోగలిగితే బ్రహ్మాండమైన కంది దిగుబడి మనకు వస్తుంది. అయితే ఇక్కడ ఈ స్టేజ్లో పెద్దగా అవసరం లేదు, బట్ ఏదైనా జౌకు పట్టిన భూములు ఉండొచ్చు, లేదా బాగా పొట్టిగా ఎదగని మొక్కలు ఉంటే మనం పైపాటుగా కొంత కాంప్లెక్స్ ఎరువులు కూడా అవసరం లేదు, కొంత నత్రజని, పొటాషియానికి సంబంధించిన ఎరువులు వేసుకుంటే సరిపోతుంది. చాలా మంచిదండి వినోద్ గారు, మీ ప్రశ్నకు చాలా చక్కటి సమాధానం దొరికింది. అయితే ప్రస్తుతం మనం ఈ సోయా చిక్కుడు పంటలు చూసుకున్నట్లయితే ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటారు? అంటే ప్రధానంగా పురుగులు కానీ రోగాలు కానీ వచ్చే అవకాశం ఏమేమి ఉన్నదంట?
ఇప్పుడు సోయాబీన్ క్రాప్లో తీసుకుంటే చాలా చోట్ల మనకున్న కంప్లైంట్స్ ఏంటంటే ఈ స్టెమ్ ఫ్లైను స్టెమ్ గట్లర్ ఈ రెండు పురుగుల సమస్య. స్టెమ్ ఫ్లై అంటే కాండ పీగ, స్టెమ్ గట్లర్ అంటే పెంకు పురుగు. ఈ రెండు సమస్యలు ఉన్నాయి. తర్వాత సోయాబీన్ అంతా కూడా పూత దశ వచ్చింది. ఈ దశలో పూత దశ నుంచి ఇప్పుడు కాయలు ఏర్పడే దశలో ఉంది కాబట్టి ఈ దశలో ఒకవేళ ఇలాంటి పెస్ట్ అటాక్ చేసి మనం దానిని సకాలంలో కంట్రోల్ చేసుకోకపోతే మాత్రము కాయ సరిగా ఏర్పడదు, ఏర్పడినా సరిగా గింజ నిండదు మనకు. సో ఈ సమస్య వస్తుంది కాబట్టి మార్కెట్లో దొరికే మందులలో ప్రధానంగా మనకి థయోమితాగ్జామం, లాంబ్డా సైహలుత్రిన్ అనే 2 మందుల కాంబినేషన్ అలైక పేరు మీద దొరుకుతుంది. ఎకరానికి 80 ml మనం వాడాలి. లేదనుకుంటే లాంబ్డా సైహలుత్రిన్ ప్లస్ క్లోరాంథ్రిన్ నిలిప్రోల్ ఈ 2 మందుల కాంబినేషన్ మనకు యాంప్లిగో అనే పేరు మీద అమ్ముతారు. ఇది వచ్చేసి 80 ml ఒక ఎకరం. ఈ 2 మందులను మనం స్ప్రే చేసుకోగలిగితే ఈ 2 పురుగులను మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది. తర్వాత అంటే ఈ ఎర్లీ స్టేజ్లో అయితే చాలా ఎఫెక్టివ్గా ఈ మందులు పనిచేస్తుంది. ఒకవేళ పురుగు ఉధృతి నిజంగా అంటే అది మళ్ళీ ఒక 1 month స్టేజ్లో మళ్ళీసారి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ పురుగు ఉధృతి నిజంగానే సీరియస్గా ఉంటే మాత్రం ఇంకొంత ఖర్చు ఎక్కువైనా సరే కొంత కురాజిన్ లాంటి మందులను మనం స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎకరానికి 60 ml ఆ మందు ప్రభావం మనకి అవసరం మనకు. ఇది చూస్తా ఉన్నాం. తర్వాత తెల్లదోమ సమస్య వల్ల కూడా చాలా చోట్ల ఈ పల్లాకు తెగుల సమస్య మొదలైంది. ఈ పల్లాకు తెగులను కంట్రోల్ చేసుకోవాలంటే ఇంతకుముందు చెప్పినట్టు ఈ తెల్లదోమకు సంబంధించిన మందులు ఏవైతే ఉన్నాయో ఈ రసం పీల్చే పురుగుల మందులను మనం స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకుముందు అంటే కాటన్లో కూడా మనం చెప్తా ఉంటాము. ముఖ్యంగా ఎసిటమోప్రిడ్, ఓకే, తర్వాత బైఫెన్థియోరాన్ ఈ 2 మందుల కాంబినేషన్ మనకి ఎసిటా స్టార్ అనే పేరు మీద అమ్ముతారు. ఇది వచ్చేసి 0.5 గ్రాములు లీటర్ నీటికి, లేదనుకుంటే మనము 50 గ్రాములు ఒక ఎకరానికి ఈ రకంగా మనం స్ప్రే చేసుకోగలిగితే ఈ పల్లాకు తెగుల సమస్యను కంట్రోల్ చేసుకుంటాము. తర్వాత ఈ పల్లాకును కంట్రోల్ చేసుకునే క్రమంలో ఎప్పుడైతే ఈ మందులు వాడతామో తప్పనిసరిగా సోయాబీన్ లాంటి ఈ హై ప్రోటీనస్ క్రాప్కి వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజరు ఒక 2 వారాల వ్యవధిలో కనీసం 2 సార్లు స్ప్రే చేసుకోగలిగితే గింజ బాగా నిండుతుంది. తర్వాత మంచి వెయిట్ వస్తుంది. సోయాబీన్లో ఖచ్చితంగా దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. మరి చివరగా ఎవరైనా సరే ఈ కార్యక్రమం వింటున్న వారు ఫోన్ చేసి మిమ్మల్ని ఫోన్లో సంప్రదించే అవకాశం ఉంటుంది. మరి ఏమైనా పంటలకు సంబంధించిన అనుమానాలను తీర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ తెలియజేయండి. అయితే నా పేరు డాక్టర్ శ్రీధర్ చౌహాన్ అండి. నేను అగ్రికల్చర్ కాలేజ్ ఆదిలాబాద్కి అసోసియేట్ డీన్గా పనిచేస్తూ ఉన్నాను. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9441167821. మరొక్కసారి తెలియజేయండి. 9411167821. డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారి నంబర్ మళ్ళొకసారి చెప్తున్నాం. 941111678221. చాలా మంచిదండి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చి వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు, అదేవిధంగా వాట్సాప్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు చాలా చక్కటి సమాధానాలు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ఇప్పటిదాకా వానాకాలం పంటలలో చేపట్టవలసిన ఎరువుల యాజమాన్యం ఈ అంశం గురించి వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానం విన్నారు. ఈ ముచ్చట ఇప్పుడు పూర్తిగా వినలేకపోయినా మళ్ళీ వినాలనుకుంటే రేపటి నుంచి మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు ఉండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి. మా కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందుండ్రి. ఇది ఇయాలటి ఇల్లు వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ ఇల్లు వ్యవసాయం కార్యక్రమం ప్రతి ఆది, సోమ, బుధ, శుక్రవారాల్లో రాత్రి 7:15 ఉంటుంది. ఇక రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్యాక్ చేసిన ఆహారం వద్దు, వండిన పదార్థాలే ముద్దు, ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి ప్రసంగం, తర్వాత రైతు అంతరంగంలో కూరగాయలు, ఇతర పంటల సాగు గురించి
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం నజ్రుల్ నగర్ రామ్ నగర్ కు చెందిన రాజు మండల్తో ముచ్చటింటారు. ముచ్చట పెట్టింది కేలెనేన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సుని